జిల్లా కేంద్రం ఒకచోట, పరిధిలోని ప్రాంతాలు మరోచోట. ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. ఇది జగన్ సర్కార్ చేసిన నిర్వాహకం. 13 జిల్లాలను 26 చేసి పరిపాలనను సౌలభ్యంగా మార్చామంటూ జగన్తో పాటు వైసీపీ నేతలు ఊదరగొట్టారు. కానీ ప్రజల అవసరాలు, ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా జిల్లాల విభజన చేపట్టడంతో ఇప్పటికీ అవస్థలు తప్పటం లేదు. జనాల ఇబ్బందులు తొలగించేలా కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై దృష్టి పెట్టింది. వినతుల స్వీకరణకు సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రతిపాదనలు, డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లా సాధన కమిటీలు సైతం పుట్టుకొచ్చాయి. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా జరిగిన జిల్లాల పునర్విభజనపై ఎప్పటికీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్ది ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. మాట ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఈ మేరకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు 7 సభ్యులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే ఈ సబ్ కమిటీ ఓసారి సమావేశమైంది. ఈ క్రమంలో తమను వేరే జిల్లాలలో కలపాలంటూ కొందరు, కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ మరికొందరు, అభిమాన నాయకులు, వ్యక్తుల పేర్లు పెట్టాలంటూ ఇంకొందరు డిమాండ్లు చేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలోని 5 నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వస్తున్నాయి. మార్కాపురం జిల్లా కేంద్రంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు కలిపి జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆవశ్యకతపై మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. అలాగే ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలను కలిపి ప్రకాశం జిల్లాగా ఉంచాలన్న ప్రతిపాదన వచ్చింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల మార్పులపై భారీగా విజ్ఞప్తులు అందుతున్నాయి. జిల్లాల విభజనలో జరిగిన లోపాలు సవరిస్తే ప్రయాణం దూరం తగ్గి వ్యయ ప్రయాసలు తగ్గుతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని బ్రహ్మంగారి సాధన కమిటీ ఐక్యవేదిక కోరుతోంది. బద్వేల్ను అన్నమయ్య జిల్లాలో కలిపితే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు, బద్వేలు రెవెన్యూ డివిజన్తో పాటు ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ బ్రహ్మంగారి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. ఏర్పాటు చేయడానికి ఏ కారణాలు ఉన్నాయి, ఏవైతే చేయొచ్చు అనేది కూడా మనం కూలంకషంగా యోచన చేసుకుంటే, రెవెన్యూ డివిజన్ జమ్మలమడుగు ఒక రెవెన్యూ డివిజన్, బద్వేలు ఒక రెవెన్యూ డివిజన్, ఈ రెండును కూడా కలుపుకుంటే జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఈ 4 కడప జిల్లాలోనే ఉన్నాయి. మనకు అందుబాటులో ఉండేది రాయలసీమలో గతంలో ప్రాంతమైనటువంటి ఉదయగిరి, ఆత్మకూరును కూడా తిరిగి ఈ బ్రహ్మంగారి జిల్లాను ఏర్పాటు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రముఖ కవి గుర్రం జాషువా గొప్పతనం భావితరాలకు చాటి చెప్పేలా ఆయన పేరును గుంటూరు లేదా పల్నాడు జిల్లాకు పెట్టాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరుతున్నారు. ఇటీవల గుంటూరులో గుర్రం జాషువా జిల్లా సాధన పేరిట నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా సంఘాల నేతలు పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు. గత ప్రభుత్వం వాళ్ళకు కల్చరల్ పాలసీ లేకపోవటం వల్ల జిల్లాలని హ్యాంకీ ప్యాంకీగా చేశారు, గందరగోళం జరిగింది. గుంటూరు జిల్లాకి లేకపోతే పల్నాడు జిల్లా అని గుర్రం జాషువా గారి పేరు పెడితే బాగుంటుందనేది మా గుంటూరు జిల్లా, పల్నాడు వాసుల యొక్క ఆకాంక్ష. తెలుగు యొక్క గొప్పతనాన్ని భావితరాలకు, పద్యం యొక్క గొప్పతనాన్ని భావితరాలు తెలిసినట్టు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన్ రంగా పేరు పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. పేద ప్రజల పెన్నిది, బడుగు బరంగంలో ఆశాజ్యోతి అయిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి పేరును కృష్ణా జిల్లాకు లేదా మరైనా విజయవాడ కేంద్రంగా మరైనా జిల్లా, కొత్త జిల్లాకు ఏర్పాటు చేయవలసిందిగా వంగవీటి మోహన్ రంగా సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని. కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొన్నాళ్లుగా నిరసనలు చేస్తున్నారు. దామోదరం సొంత గ్రామం కర్నూలు సమీపంలోని పెద్దపాడులో సంజీవయ్య ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. నీతిమంతుడు, నిస్వార్థపరుడు, ప్రజలకు కలిసిన ప్రజలతో మమేకమై జీవించిన వ్యక్తి శ్రీ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలంటని ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల ఆకాంక్షగా మేము తెలియజేస్తూ, వైసీపీ హయాంలో అల్లూరు జిల్లా ఏర్పాటు అస్తవ్యస్తంగా జరిగింది. అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలను 2 జిల్లాలుగా విభజించారు. పాడేరు, అరకులోయ, రంపచోడవరం నియోజకవర్గాలను కలిపి అల్లూరి సీతారామరాజు జిల్లాగా, మిగిలిన షెడ్యూల్డ్ ప్రాంతాలతో పార్వతీపురం, మన్యం జిల్లాను ఏర్పాటు చేశారు.
ఈ ప్రక్రియలో అల్లూరు జిల్లా కేంద్రం సగం మండలాలకు సుదూర ప్రాంతంగా మారిపోయింది. పాడేరు నుంచి రంపచోడవరం సుమారు 200 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉంది. పోలవరం ముంపు ప్రాంతాలైన ఎటపాక, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాల నుంచి జిల్లా కేంద్రం ఏకంగా 280 కిలోమీటర్ల పైనే ఉంది. కొన్ని ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి చేరడానికి రోజంతా పడుతోందని గిరిజనులు గోడు వెళ్లబోసుకుంటున్నారు. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చర్యలు వేగవంతం చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు సూచించారు. మార్పు చేర్పులపై ఏర్పాటైన సబ్ కమిటీ ప్రజల అభీష్టాలు, వినతులు స్వీకరించి అక్టోబర్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 2026లో జరగనున్న జనగణనలోగా జిల్లాలపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. జిల్లాల స్వరూపం మారితే కల నెరవేరుతుందని ప్రజలు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు.